హలో అందరికీ, మీరు చూస్తున్నారు పల్లు బాలు వ్లాగ్స్, పల్లవి విలేజ్ వ్లాగ్స్ మా యూట్యూబ్ నేమ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇదైతే మై ఫస్ట్ లాంగ్ వీడియో అండి. మీరు చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2026 సంవత్సరంలో మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇదంతా మా గార్డెనింగ్ అండి. నేను మా ఇంటి పక్కన మాకు ప్లేస్ ఉంటుంది. మా ప్లేస్ దగ్గర నేను ఇవి పాలకూర, తోటకూర, టమాటా మొక్కలు ఇవన్నీ అయితే హార్వెస్టింగ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో, చక్కగా పచ్చగా ఎంత బాగుందో కదా. ఇవైతే మేము ఆల్రెడీ 2-3 టైమ్స్ అమ్మేసామండి. కట్టలు కట్టేసి మా మామయ్య అయితే అమ్మేశాడు. ఈరోజు నేను ఇంటి దగ్గరే ఉన్నాను కదా అని ఒక రెసిపీ చేద్దామనేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇదంతా ఈ కొత్తిమీర అంతా అమ్మేసామండి కట్టలు కట్టేసి మార్కెట్లో. ఇవేమో ఈ పాలకూర అండి, పాలకూర కూడా అయిపోయింది. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి టమాటా మొక్కలండి. ఇప్పుడే కాస్తున్నాయండి, చూసారు కదా, చిన్న చిన్నగానే ఉన్నాయి, ఇంకా పెద్దగా అవ్వలేదు. వీటికి నీళ్లు పట్టాము నిన్న, మళ్ళీ ఈరోజు పట్టాలి, కొంచెం నీళ్లు లేవు కదా. ఇదిగోనండి, ఇవి మొత్తము టమాటా కాయలు చెట్లు ఇవన్నీ వీటి వేసాము, చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక 4-5 వంకాయ చెట్లు కూడా వేసామండి మేము. 4-5 వంకాయ చెట్లు వేసాము. అవి ఇంకా కాయలు కాయలేదు. అది హార్వెస్టింగ్ అయినప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. మేమైతే ఈ చెట్లకండి ఇంతవరకు కూడా మేము ఏ మందు కూడా మేము వేయలేదు, అండ్ మందు స్ప్రేయింగ్ కూడా చేయలేదు. న్యాచురల్గానేనండి మేము వేసాము. వాటర్ అయితే మా మామయ్య పడతారు, మేము పడతాము. వాటర్ ఓన్లీ వాటర్ తోటేనండి ఇంత మంచిగా, చూసారు అసలు ఏ పురుగు లేదు, ఏమీ లేదు. చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇదంతా అయితేనండి కొత్తిమీర. ఇప్పుడు కనిపిస్తున్నదేమోనండి, ఈ ఆకేమో ఇదేమో మెంతన్ కూర అండి, మెంతుకూర అంటాం కదా, మెంతుకూర. ఇది కూడా మేము అమ్మేశాక మళ్ళీ చిన్న చిన్నగా వస్తుంది. ఇటు చూసారు కదా, ఇదేమో తెల్ల తోటకూర అనమాట, తెల్ల తోటకూర. ఇదేమో కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా చాలా పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా అయిపోయింది. మేము 2 మళ్ళీ వేసామండి. ఆ 2 మళ్ళల్లో ఇది రెండో మడ అండి. ఒక మడి మొత్తం ఏమో అమ్మేశాడు మామయ్య, ఇదేమో రెండో మడ అనమాట. ఇది కూడా ఇంకా అయిపోతుంది, కట్టేసి అమ్ముకుంటాడు. చూసారు కదండి ఎంత మంచిగా వచ్చిందో, మందులు వేయకుండా. ఎంత అంటే అంత బాగుంది కదా, చాలా చాలా బాగుంది. ఇది మనం కొత్తిమీర పచ్చడి మంచిగా వండుకుంటే కొంచెం అల్లం వేసుకొని, ఎంత బాగుంటుందో కదండి. నాకైతే చాలా ఇష్టం ఇలా కొత్తిమీర పచ్చడి. వెజ్లో అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి మా టమాటా చెట్లు, అవి దాక్కుండి పోయినాయి అందులో, చూసారు కదా. కాయలు ఇప్పుడే పడుతున్నాయండి. ఇవి పండిన తర్వాత ఇంకా ఇంట్లోకే అవుతాయి, పెద్దగా ఏం వేయలేదు కదా. ఎక్కువ అయితేనేమో మామయ్య అమ్మేస్తారు. ఇవన్నీ టమాటా మొక్కలండి. ఇవేమో పాలకూర అండి. పాలకూర కూడా అయిపోయింది. నేను ఒక వీడియో చేద్దామని నేను పాలకూర అయితే కోసాను. సో కోయడానికి అనేసి వెళ్తున్నాను, చూసారు కదా. అటు సైడ్ కూడా ఉందండి. ఈ పాలకూర ఏమో 3 మళ్ళీ వేసారండి మామయ్య. ఈ 3 మళ్ళల్లో కూడా అమ్మేశారు. అమ్మేసిన తర్వాత కూడా మళ్ళీ మనం మొత్తం పీకం కదా, అవి కట్ చేస్తాం కదా. కట్ చేసిన దాని దగ్గర మళ్ళీ మనకి ఆకులు అయితే వచ్చేస్తాయి కదా. అవి అయితే మంచిగా లేతగానే ఉంది, కానీ ఇంకా మంచిగా ఏమైనా ఉందా అనేసి చూసి నేను కోస్తున్నాను. చాలా బాగుందండి. ఈ పాలకూరలో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. పాలకూర తినడం వల్ల ఐరన్ ఉంటుంది, అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా కానీ మంచిగా హెయిర్ ప్రాబ్లమ్స్ని అది రెడ్యూస్ చేస్తుంది. పాలకూర వీక్లీ 2-3 టైమ్స్ అయినా మనం ఆకుకూరలు తినాలి కదండి. చాలా అంటే చాలా మంచిది మన హెల్త్కి, మన బాడీకి, మన ఫేస్కి, మన హెయిర్కి, అన్ని బెనిఫిట్స్. మన బాడీకి అది చాలా మంచి చేస్తుంది కదా.
కానీ ఎవరు తింటామండి, ముక్క లేనిదే ముద్ద దిగదని కదా. ఆకుకూరలు వారానికి ఒక్కసారన్నా తినండి. 2, 3 సార్లు తినడం మా వల్ల కాదు అన్న వాళ్ళైతే ఒక ఒక్కసారన్నా తినండి డెఫినెట్‌గా. అవి మార్కెట్‌లోకి ఫ్రెష్‌గా వచ్చినప్పుడు కొనేసుకుంటే చాలా బావుంటుంది. కొంతమందయితేనేమోనండి ముదిరిపోయిన కూరలు అమ్ముతూ ఉంటారు కదా. నేను మార్కెట్‌లో మేము చూస్తూ ఉంటాము. అంటే మేమిప్పుడు సీజన్ కాబట్టి మేము వేస్తున్నాము. ఎండాకాలం అయితే వేయం కదా. అప్పుడు వీటి కోసమని మేము ప్రత్యేకంగా మా ఆయన వెళ్తున్నప్పుడు మార్కెట్‌కి అసలు దొరకదండి. మొత్తం అంటే పాడైపోయి, పురుగులు పట్టి, ఆకులన్నీ మొత్తం కొరికేసిన కూర దొరకటమే కష్టమైపోతుంది సమ్మర్ ఆ టైంలో. ఇంకా మేము కొంచెం ఇంక సమ్మర్ తగ్గుతుంది అని అన్నప్పుడు మామయ్య ఏమో మళ్ళీ ఇంకా దొడ్లోనే అది ఆ దొడ్డి మొత్తం ఇంకా దున్నేసి హార్వెస్టింగ్ అయితే చేస్తాడు. అప్పటి వరకు మాత్రం దొరకటం కష్టం. ఇంకా మనకి సంక్రాంతి, ఫిబ్రవరి వరకైతే మంచిగానే మన దొడ్లోనే మనకు దొరుకుతుంది. ఇంకా తక్కువే వేశారు మావయ్య. ప్రతి సంవత్సరం కూడా చాలా అంటే చాలా కూరగాయలు పెడతాడు. ఆయన అమ్ముకుంటాడు కూడా. ఆయనకు ఒక ఎక్సెల్ ఉంటదండి మా మావయ్య. ఆయన అమ్ముతారు కానీ కాబట్టి ఏసుకుంటారు. అందులో మేము కూడా మేము వ్యవసాయానికి వెళ్తున్నాం కానీ అప్పుడప్పుడు మేము కూడా వీటికి తడి వేయడము, మంచిగా నీళ్లు పెట్టడము మామయ్య కుదిరినప్పుడు మేము హెల్ప్ చేస్తూ ఉంటామండి. సో, చూసారు కదా నేనైతే పాలకూర కోస్తున్నాను. నాకు ఏ ఆకు కొయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అయిపోవటానికి వచ్చింది కదండీ. మంచి మంచి ఆకులు ఎక్కడున్నాయా అని నేను చూస్తున్నాననమాట. మొత్తానికైతే కొంచెం అయితే దొరికిందండి. కోసాను అదిగో. ఇప్పుడు కొత్తిమీర కోద్దామనేసి నేను వెళ్తున్నాను. కొత్తిమీర కోసేసి అది కొత్తిమీరతో పచ్చడి చేసుకుందామని పిల్లలు కూడా కొంచెం టమాటా, కొత్తిమీర ఎక్కువేసి పచ్చిమిర్చి ఎక్కువ అంటే తక్కువ వేసుకొని కారం లేకుండా చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తింటారండి. చాలా బాగుంటుంది కదా. అందుకే కొత్తిమీర కోద్దామనేసి నేను ఈ పాలకూరను మొత్తం అటు పెట్టేసి ఇంకా కొత్తిమీర దగ్గరికి అయితే వచ్చేసానండి. చూసారు కదా అక్కడ కొత్తిమీర ఉంది. కొత్తిమీరను కోస్తున్నాను. ఈ కొత్తిమీర ఎంత స్మెల్ వస్తుందంటేనండి అసలు చాలా అంటే చాలా బాగుంది స్మెల్. ఎంత బాగుందోనండి అసలు. వావ్! అసలు చూసారు కదా గ్రీనరీ ఎంత అందంగా ఉందో. మీరు కూడా ఇంట్లోనే కాకుండా ఇట్లా ప్లేస్ లేకపోయినా కుండీలు కూడా ఉంటాయి కదండి. అందులో మట్టి తెచ్చుకొని ధనియాలని మంచిగా హార్వెస్టింగ్ చేసుకోవటానికి ధనియాలని పగలగొట్టేయాలి. మధ్యలోకి పగలగొట్టేసి కుండీలో మట్టి వేసుకొని ప్లేస్ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. ధనియాలన్నీ వేసేసి వాటి మీద కొన్ని నీళ్లు చల్లేసి ఇలా మట్టిని లైట్గా కప్పేస్తే ఒక 2 డేస్ లోపు మనకి వచ్చేస్తుంది కొత్తిమీర. ఈజీగా మొలిచేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉందో. చాలా బాగుంది. ఇంకా దీనితోటి సాయంత్రం పచ్చడి చేద్దామనేసి ఇంకా నేను అనుకున్నాను. ఇంకా మా చుట్టూ అండి అక్కడ ఒక జామ చెట్టు ఉంది కదా. దానికి కాయలు ఉన్నాయి. దాని మీద చిలకలు వాలాయి అనమాట. నేను అదే తీసాను. ఇంకా అది నేను తీస్తున్నాను అనేమో అండి వెళ్ళిపోయిందండి. ఇంకా మా ఇంటి చుట్టూ పక్కల అండి ఒకసారి చూపిస్తాను. ఇదిగోనండి ఇది మా కొబ్బరి చెట్టు. ఇది అక్కడ నాటేసి 3 ఇయర్స్ అవుతుందండి. ఇంకా మా చుట్టుపక్కల చూసారు కదా గ్రీనరీ. ఇవి మొత్తం మిరప చేనులండి. ఇవి మొత్తం అనమాట. ఈ స్తంభాలు వేసుకున్నారు మోటార్కి. ఇవన్నీ మా ఇంటి పక్కనే ఉంటాయండి. ఇవన్నీ అసలు ఎంత బాగుంటాయోనంటే అంత బాగుంటాయండి. మాది గోదావరి పక్కన ఉంటుందండి మా ఊరు. ఈ చేనులు కొంచెంకి ముందు వెళ్తే గోదావరి ఉంటుందండి. గోదావరి వచ్చినప్పుడు కూడా మా ఇంటి వరకు వస్తుందండి గోదావరి. ఇంకా ఎక్కువ అయిపోతుందంటే ఇంక మేము ఊరు దాటి వెళ్ళే పరిస్థితులు కూడా చాలానే వచ్చాయి కొన్ని సంవత్సరాలైతే. ఈ మొత్తం అయితేనండి మిరప చేనులే, తోటలు అసలు ఎంత బాగుంటాయంటేనండి ఇంకొక వీడియో నేను ఎప్పుడన్నా తీస్తానండి. ఇది మై ఫస్ట్ వీడియో కదా. సో ఇప్పుడేనండి ఇవి తోటలు అవుతున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా చాలా అంటే చాలా వర్షాల వలన
మేము చాలా లేట్గా వేసామండి మిరప చేనులని. అందుకనే ఇంకా అవి కోతలకి రాలేదు. కోతల టైంలో అయితే ఎంత బాగుంటుందోనండి అసలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే నాది ఎంత అయిపోయిందనేసి ఇంకా నేను ఇంట్లోకి వెళ్దామని అనుకుంటున్నాను. సో మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దామని అయితే తీస్తున్నాను. ఇంట్లోకి వచ్చేసాను. ఇవన్నీ నేను వేసిన బంతి చెట్లండి. అవేమో మేమైతే ఆ చిన్నగా రెడ్గా ఉన్న పూలను అయితే తుర్కబంతి అని అంటామండి. మరి మీ సైడ్ అయితే ఏమంటారో నాకు తెలీదు. ఇంకా బంతి చెట్లు కూడా నేను ఎప్పుడో వేసానండి. నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశా కాబట్టి ఇంకా చాలా తగ్గిపోయాయి చెట్లు. ఇవన్నీ ఏమో కనకాంబరాలు కదండి, పెద్ద కనకాంబరాలు అంటామండి మేమైతే. సో ఇవన్నీ అవేనండి. మంచిగా నా ఇంట్లో మొత్తం ఒక సైడ్ అంతా నేను పూల మొక్కలకనే కేటాయించాను. ఇవిగోండి, ఇవి చామంతులు అండి, అయిపోయాయి మొన్న క్రిస్మస్ తోటే. ఇవిగోనండి, ఇక్కడైతే ఇదంతా మొత్తం ఇంకా బంతి చెట్లు వేసామండి. చాలా బంతి చెట్లు ముద్ద బంతి అని వేస్తే నారు తెచ్చి అవి మొత్తము రిక్క బంతి అయిపోయాయండి. ఇలా అయిపోయాయి. అలా మోసం చేశారు మమ్మల్ని అయితే ఈసారి అమ్మేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చేసానండి నేనైతే. అందరికీ హలో అండి. మీరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. పల్లు బాలు వ్లాగ్స్ అండ్ పల్లవి విలేజ్ వ్లాగ్స్ నా ఛానల్ అండి. 2 నేమ్స్ చెప్తున్నానని అనుకోకండి. కొత్తగా నేను సాయంత్రం పాలకూరతో పాలక్ పకోడీ అయితే చేస్తానండి. నేను షార్ట్ వీడియోలో పెడతాను. మీరందరూ చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నానండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అక్కడ బెల్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేనేమన్నా వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. మీరు నా వీడియో చూసినప్పుడు నా వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేస్తారు కదా, నలుగురికి షేర్ చేస్తారు కదా. మీ ముందుకి నేను మంచి మంచి కంటెంట్తోనే, న్యాచురల్ కంటెంట్తోనే నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, నేను రోజు నా ఇంట్లో నేను నా పిల్లల్ని నా ఇంట్లో పని ఎలా చేసుకుంటాను, వ్యవసాయం పని ఎలా చేసుకుంటానో ఇవన్నీ నేను వీడియోస్ చేసి మిమ్మల్ని ఎప్పుడు అలరిస్తాను.